హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక పెళ్లి కొడుకు టెన్షన్ పడుతూ పైడిరాజ్ దగ్గరికి వచ్చి, మా అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి అల్లుడు గారు, ఏ విషయం గురించి? నేను నీకు ₹1,00,00,000 ఇస్తున్న సంగతి, మీ అమ్మాయిని దుబాయ్కి తీసుకెళ్తున్న సంగతి మీ ఆవిడకి తెలిసిపోయింది. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అందుకే నీ పెళ్ళాన్ని ఒక మూటలో కట్టిపెట్టాను. ఒకవేళ గనుక నీ పెళ్ళం గనుక గంగకి నిజం చెప్పేస్తే ఇక నన్ను పెళ్లి చేసుకోదు. ఆ తర్వాత నీకేమో 1,00,00,000 ఇవ్వాలనుకున్నాను కదా, ఇక నీకు 1,00,00,000 కూడా ఇవ్వను. నీకు నేను ఎంత ఖర్చు పెట్టానో వడ్డీతో సహా చెల్లించుకుంటాను. అర్థమైందా పైడిరాజు? ఇక పైడిరాజు టెన్షన్ పడుతూ, అయ్యో అల్లుడు గారు, అంత మాట ఎందుకంటున్నారు? నేనేమైనా నా కూతుర్ని ఇవ్వనని చెప్పానా? నా కూతుర్ని పెళ్లి చేసుకొని దుబాయ్కి తీసుకెళ్ళు, ఏమైనా చేసుకో, నాకేం సంబంధం లేదు. నాకు డబ్బులు కావాలి. ఇది విని పెళ్లి కొడుకు షాక్ అవుతూ, పైడిరాజు నిజం చెప్పు, గంగ నీ సొంత కూతురేనా? ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? నా గంగ నా కూతురే. నిజం చెప్పు పైడిరాజు, నువ్వు నిజం చెప్తావా లేకపోతే నన్ను నిజాన్ని తెలుసుకోమంటావా? వద్దులేండి అల్లుడు గారు, అయినా నా బిడ్డ నా సొంత కూతురే కాదు. మాకు ఎన్నటికీ పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పేశారు. ఏదో చెత్త కుప్పలో దొరికింది, అందుకే పెంచుకున్నాము. ఇది విని పెళ్లి కొడుకు షాక్ అవుతూ, నీ కూతురు కాదని తెలిసి దుబాయ్కి అమ్మడానికైనా సిద్ధపడ్డావు. కానీ నీ కూతురేమో నీ బాగుక్షేమాల గురించి ఆలోచిస్తుంది. పాపం గంగా. అయినా నాకెందుకు ఇవన్నీ? నాకు కూడా నీలాగే డబ్బు కావాలి. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అల్లుడు గారు, మరి నా భార్య సంగతి ఏంటి? పెళ్ళయ్యేదాకా నా భార్య మూటలోనే ఉండాలి. బయటికి వచ్చిందనుకో ఇక ఈ పెళ్ళి కూడా జరగదు. నాకు ఇక ₹1,00,00,000 కూడా రావు. భయపడకండి మామయ్య గారు, ఏం టెన్షన్ పడకండి. మీ అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మీకు తప్పకుండా ₹1,00,00,000 ఇస్తాను. ఈ మాట వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అల్లుడు గారు. సరే సరే అల్లుడు గారు, పెళ్ళికి టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి. పెళ్లి పీటల మీద కూర్చోవాలి కదా అల్లుడు గారు. ఇటు ఏమో నిషా, వీరేంద్ర ఇక గంగ వాళ్ళింటికి రాగానే ఇంతలో పైడిరాజు చూసి, ఏంటి మీరెందుకు వచ్చారు? ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? నా గంగను మీ ఇంటికి పంపించనని ఎన్నోసార్లు చెప్పాను. అయినా నా గంగ మీ ఇంట్లో ఎందుకు పని మంచిగా చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాద చెప్తే అర్థం కాదా? ఇక ఇషిక కోపంతో, పైడిరాజు కాస్త అదుపులో పెట్టి మాట్లాడు. అసలు ఈ ఇషిక అంటే ఎవరనుకున్నావు? ఇంతలో పెళ్లి కొడుకొచ్చి, మామ అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ ఇషిక మేడం గారే, వీరేంద్ర సార్ గారే మీకు డబ్బులు ఇస్తున్నారు. ₹1,00,00,000 ఇచ్చేది కూడా వీరే. అర్థమైందా? అయ్యో అల్లుడు గారు, ఈ ముక్కేదో అప్పుడే చెప్పొచ్చు కదా. నాకు తెలియక లేనిపోని మాటలు మాట్లాడాను. సారీ అయ్యగారు, అమ్మగారు. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నా కూతురికి పెళ్లి చేసి ఎక్కడికి పంపించమన్నా అక్కడికి పంపిస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, నాకు మాత్రం ₹1,00,00,000 కావాలి. ₹1 తక్కువ నేను ఒప్పుకోను. ఇక వీరేంద్ర నవ్వుతూ, నీకు తప్పకుండా ₹1,00,00,000 కంటే ఎక్కువ ఇస్తాను. మీ అమ్మాయిని మా చేతుల్లో పెడుతున్నాం. మీ అమ్మాయిని చూసుకునే బాధ్యత నాది, ఈ వీరేంద్రది. అర్థమైందా పైడిరాజు? అర్థమైంది సారు. వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి మండపం దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే సారు అనుకుంటూ పైడిరాజు ఇక గంగ దగ్గరికి వెళ్ళగానే, ఏమైంది గంగా, ఏం ఆలోచిస్తున్నావు? పద పెళ్లి మండపం దగ్గరికి వెళ్దాం. కానీ నాన్న, అమ్మేది కనిపించట్లేదు. ఏం చెప్పమంటావు గంగా, మీ అమ్మ పనిచేసి చేసి కళ్ళు తిరిగి పడిపోయింది. అల్లుడు గారు చూసి టెన్షన్ పడుతూ తన మనుషులతో మీ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లేలా చేసింది. ఏంటి నాన్న, అమ్మ హాస్పిటల్లో ఉందా? పద నాన్న, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి పెట్టుకొని ఇలా హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? ఈ నాన్నున్నాడు కదా, మీ అమ్మను బాగా చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఈ పెళ్లి జరిగిన తర్వాత మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే నాన్న అనుకుంటూ ఇక గంగ పెళ్లి మండపం దగ్గరికి రాగానే ఇక వీరేంద్ర చూసి, గంగా, ఈ పెళ్లి కూతుర్లో ఎంత బాగున్నావే. మొదటి రాత్రి ఎప్పుడు నాతో జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. నిన్ను సొంతం చేసుకోవాలని ఆతృత పడుతున్నాను గంగా అని వీరేంద్ర ఆలోచిస్తుండగా ఇంతలో ఇష్క చూసి, ఏంటి బ్రో తదేకంగా గంగను చూస్తున్నా? గంగను మింగేసేలా చూస్తున్నావు కదా. నీ ఆశ నెరవేరుతుంది బ్రో, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. కానీ ఈ విషయమేమో వాళ్ళమ్మకు తెలిసింది. మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ గంగకు వాడికి పెళ్లి జరగాలి. అప్పుడు గంగ నీ సొంతమవుతుంది బ్రో. ఆ తర్వాత గంగ మాటల్ని తప్పకుండా పెద్దత్త శకుంతల వింటుంది. ఇక మన పెద్దత్త కూడా మన హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. ఇక రుద్రను ఎలా నాశనం చేయాలో పథకాన్ని కూడా ఆలోచించవచ్చు బ్రో. అవును ఇషిక, నువ్వు చెప్పేది కూడా నిజమే. అదేంటో తెలియదు కానీ గంగ చెప్పే మాటలన్నీ మా అత్తయ్య ఉంటుంది. తనలో ఏదో మ్యాజిక్ ఉందో ఏమో. మా అత్తయ్య ఏమో గంగిరెద్దులో తలుపుతుంది. ప్రతిరోజు నేనేమో రుద్ర గురించి లేనిపోని మాటలు చెప్తుంటే ఈ గంగ వచ్చిన ప్లాన్ని మొత్తం రివర్స్ చేసింది. ఈ గంగని నా గ్రిప్పులో పెట్టుకుంటే మా అత్త కూడా నా మాట వింటుంది. ఎలాగైనా సరే గంగా, నిన్ను నా దాన్ని చేసుకొని నా గ్రిప్లో పెట్టుకుంటాను. అప్పుడే కదా నువ్వు నా మాట వింటావు అని వీరేంద్ర మనసులో నవ్వుకుంటాడు. ఇటు ఏమో గంగా టెన్షన్ పడుతూ, కాబోయే శ్రీవారు, మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఇంకా రాలేదు. చాలా టెన్షన్గా ఉంది. మా అమ్మ వచ్చినాక నా మెడలో తాళి కట్టండి. ఏంటండి గంగగారు అలా మాట్లాడుతున్నారు? నీ మెడలో తాళి కట్టాక తప్పకుండా మనం హాస్పిటల్కి వెళ్దాం. మీ అమ్మని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాను కదా. మరి నా మాట మీద మీకు నమ్మకం లేదా గంగగారు? అయ్యో ఏంటండి శ్రీవారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకో తెలియదు కానీ మా అమ్మ లేకపోతే ఏదో లోటు ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. గంగగారు, ఈ శ్రీవారు ఉన్నాడు కదా, మీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాడు. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, సరేనా? అలాగేనండి, మీరు చెప్పినట్టు చేస్తాను. గంగా, ఏ మాట గురించి కదా ఎదురు చూస్తున్నాను. నువ్వు నా మాట వినేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.